హలో ఆల్, ఇప్పుడే నాకు క్వశ్చన్ పేపర్ అందింది. నా ఫస్ట్ రివ్యూ అయితే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కన్నా కూడా కొంచెం ఈజీగా ఉంది. కానీ క్వాంటిటేటివ్ అండ్ ఆప్టిట్యూడ్ కొంచెం లాంగ్ క్వశ్చన్స్ అడిగారు. పాలిటీ అయితే చాలా ఈజీ అడిగాడు. ముఖ్యంగా హిస్టరీ నుండి బాగా క్వశ్చన్స్ అడిగాడు. హిస్టరీ చదవని వాళ్ళకైతే ఖచ్చితంగా ఇబ్బందే. కానీ ఓవరాల్ గా నాకు అర్థమైంది ఏంటంటే కొంచెము రిస్క్ ఫ్రీ ఉండే విధంగా ఈ క్వశ్చన్ పేపర్ చేశారు. సో దట్ ఎలాంటి ఇష్యూస్ రాకుండా, ఎలాంటి కాంట్రవర్సీస్ రాకుండా, ఎవరైనా కూడా ప్రిడిక్ట్ చేసే విధంగా, ఒక ప్రాపర్ గా కీని ప్రిడిక్ట్ చేసే విధంగా ఈ పర్టికులర్ పేపర్ ఉంది. సో ఖచ్చితంగా ఇది మోడరేట్ పేపర్ అని చెప్పొచ్చు, టఫ్ అని చెప్పలేము. ఇంతకుముందు జరిగినటువంటి 2 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ పేపర్ల కన్నా ఇది ఈజీ అని చెప్పొచ్చు. కానీ ఒకటి ఏంటంటే కొంచెం అన్ప్రిడిక్టబిలిటీ, ఎక్కువ ఫ్యాక్చువల్ ఓరియంటెడ్ ప్రశ్నలు అడగడం వల్ల అందరూ ఫ్యాక్ట్స్ చదవలేదు. కొంచెం క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ పెరిగింది కాబట్టి కొంచెం టఫ్ గా అడుగుతాడేమోనని అనలిటికల్ గా వెళ్ళాడుగా అని ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం మనము. బట్ క్వశ్చన్ పేపర్ ఈస్ ఫ్యాక్చువల్ క్వశ్చన్ పేపర్. ఆ ఫ్యాక్ట్స్ రాని వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కొంచెము గ్రూప్ 2 ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది అడ్వాంటేజ్ లాగా ఉంటుంది. బట్ హవెవర్ మనం కట్ ఆఫ్ ఇప్పుడేం ప్రిడిక్ట్ చేయలేము. కానీ ఒక మోడరేట్ పేపర్ అని మాత్రం నేను కంక్లూజన్ ఇవ్వగలను. అండ్ ఆల్ ద బెస్ట్. మీరు ఏం చూసుకోకండి. 3 o'clock మనది యూట్యూబ్ లైవ్ లో ప్రాపర్ కీ మీకు డిస్కషన్ క్లాస్ ఉంటుంది. వి విల్ మీట్ యూ దేర్. థ్యాంక్ యూ.